నమస్కారం సార్. కంపెనీ పనులని సక్రమంగా సాగుతున్నట్టేనా? ఎక్కడ సార్, మీరు కంపెనీ పనులు పట్టించుకోవడమే మానేశారు. కనీసం మీ రోజు ఆఫీస్కి వచ్చి ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకాలు పెడతారు అనుకుంటే అది లేదు. ఇలా అయితే ఎలా సార్? అవన్నీ చూసుకుంటామని కదయ్యా నమ్మకస్తుడు అని నిన్ను పెట్టుకున్నది. మీ మాట నేను కాదనలేను సార్. అయినా ఒంటి చేత్తో మీలాగి ఈ కంపెనీ సమస్యలన్నీ నేను సాల్వ్ చేయలేను కదా సార్. సరే, విషయం ఏమిటో చెప్పు. ఈ ముఖ్యమైన ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి సార్. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఎంత మాట సార్, కరెక్ట్ గా లేకపోతే మీ దాకా తీసుకొస్తానా సార్? దీని మీద కూడా సార్. సార్ ఇది కూడా సార్. ఇంకా ఎన్ని సంతకాలయ్యా? ఇది ఒకటే సార్, లాస్ట్ది. అయిపోయాయి సార్. దీంతో మొత్తం అయిపోయింది. వస్తాను సార్. కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా. సరే చెప్పు. అయ్యో బాబోయ్, మా బావ నవ్వాడు అంటే ఇవాళ నిజంగా పండగే. అయితే ఒక పని చేద్దాం, ఈ 2000లో 1000 పట్టుకో. ఎందుకు? అబ్బా ముందు పట్టుకో చెప్తాను. ముందు చెప్తానే. మొండి, నువ్వు నాకన్నా మొండి బావా. అందుకే నువ్వంటే పడి చేస్తాను బావా. బావా మనిద్దరం ఇటు నుంచి ఇటే ఎక్కడికైనా అలా అలా జాలీగా వెళ్ళిపోతామన్నమాట. ఇదేమో సినిమాకి, ఇదేమో షాపింగ్ కి. నాకేదైనా ఓకే, నీకు ఏది కావాలన్నా ఓకే. చాయిస్ నీదే. చెప్పు బావా, ఇదా ఇదా? ఇది సినిమాకి కాదు, షాపింగ్ కి కాదు. ఈ ఉంగరపు వేలు పట్టుకున్నావంటే ఆశ, దానికి ఇంకా చాలా టైం ఉంది. నాకంత టైం లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకే ఆ 2 కాదని ఆ వేలు పట్టుకుంది. ఇంత మాత్రానికి అది ఉంగరం వేలని ఉంగరంలో గింగిరాలు తిరక్కు. హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్. నాలాంటి అందమైన మరదలు పక్కనున్నప్పుడు హాస్పిటల్ గురించి ఆలోచించే మోస్ట్ అన్రొమాంటిక్ బావా ఈ లోకంలో ఎక్కడా ఉండడు. తెలుసుకున్నావు కదా, సంతోషం. నాకు నిజమైన సంతోషం ఇప్పుడు కాదు బావా, గ్రాండ్ గా జరగబోయే మన పెళ్లి రోజున ఇంకా గ్రాండ్ గా పెళ్లి కొడుకు గెటప్ లో నిన్ను చూసినప్పుడు, పెద్దవాళ్ళందరి ముందు నువ్వు గర్వంగా నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు, హనీమూన్ ట్రిప్ కోసం మనం నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నప్పుడు, ఆ స్వర్గం అంటూ ఎక్కడో లేదు, ఇక్కడే మన కళ్ళ ముందే ఉందని తియ్యేటి గాలిలో తేలిపోతున్నప్పుడు. ఆపవే.
నమ్మి నీ కారెక్కిన పాపానికి స్వర్గానికి పంపేలా ఉన్నావు. ఆ స్వర్గంలోనే విహరిస్తూ కొంచెం డిస్టర్బ్ అయ్యానే. కొంచెం కాదు, కొంప ముంచేంత. బాప్రే, ఒక్క క్షణం నా ప్రాణాలు అవుట్ అనుకున్నాను తెలుసా. అయినా డ్రైవింగ్ చేస్తూ డ్రీమింగ్ ఏంటే? డ్రీమింగే, తీయటి డ్రీమింగ్. స్పీడ్ గా వెళ్తున్న కారు, ఆ కారుని స్టైల్ గా డ్రైవ్ చేస్తున్న మా బావ. ఎన్నిసార్లు ఊహించుకున్నా అదే డ్రీమ్, తీయటి డ్రీమ్, అందమైన కళ. మా బావ కారులో ఎడమ పక్క సీటు ఎప్పుడూ నాదే. పెళ్లి పీటల మీద కూడా ఎడమ పక్కన కూర్చునేది నేనేనే. అబ్బా సింధు, నీకు దండం పెడతానే, నన్ను వదిలిపెట్టవే. పోవే, ఏదో ఫ్రెండ్వి కదా అని మనసులో మాట చెప్తుంటే ఫోర్స్ కొడతావేంటి? సింధు, నీ మనసులో మాట ఇంతైతే భరిస్తాను కానీ ఇంతంటే మాత్రం నా వల్ల కాదే. కాకపోతే పొమ్మంటున్నాను కదా, ఇంత కాదు. మా బావ గురించి ఇంకెంత చెప్పినా తక్కువేనే. మా బావ అంటే నాకంత పిచ్చి. మరి మా బావ ఎడమ పక్క సీట్ అంటే ఇంకా ఇంకా పిచ్చి. ఆ సీటు ఎప్పటికీ నాదే. ఈ సింధుకి మాత్రమే సొంతం. ఏంటి సింధు, ఇప్పటిదాకా మీ బావ ఎడం పక్క సీటు ఎప్పటికీ నాదే, నాకు మాత్రమే సొంతమన్నా. చూసావా, నీ ప్రాణం అనుకుంటున్న నీ బావ తన కారులో ఎడం పక్క సీటుని ఎవరో అమ్మాయికి ఇచ్చేసాడు. చూస్తుంటే ఫిగర్ బానే ఉన్నట్టుంది. సీటు మాత్రమే ఇచ్చాడా, లేక హార్ట్ని కూడా? అంజు, నా మీద అరవడం కాదు. నీ బావ ఎడం పక్క సీటుని ఎవరితో ఎగరేసుకుపోకుండా జాగ్రత్త పడు. లేకపోతే నీ సీటు గోవిందో గోవిందా. చూస్తాను. నాకు మాత్రమే దక్కాల్సిన ప్లేస్ లో కూర్చున్నా ఆ దెబ్బతో ఇప్పుడే కనుక్కుంటాను. ఏమ్మా, కాస్త అలా బయటికి వెళ్ళొస్తే మనసుకి సంతోషంగా ఉందా? నీకేమైనా వస్తువులు కావాలంటే కళ్యాణ్తో చెప్పి కొనిపించుకో అన్నాను. కొనిపించుకున్నావా? ఇదమ్మా వరుస. ఇవి తప్ప ఇంకో మాటే లేదు. ఇంకేంటి కొనిపెట్టేది? ఫోన్లేరా, కొత్త కదా, మొహమాట పడి ఉంటుంది. అంతేనా స్వప్న? దర్జాగా బావ పక్కన కూర్చుందే ఎవరది? సింధు, ఏం మాట్లాడుతున్నావు? ఆ పిల్ల ఓ పేషెంట్. తన గతమేంటో కూడా తెలియని స్థితిలో ఉన్న ఓ పేషెంట్ మాత్రమే. ఓహో, మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడానికేనా పక్కన కూర్చోబెట్టుకుని కార్లో షికార్లు తిప్పుతున్నాడు? సింధు, నేను చెప్పేది వినమ్మా. నువ్వు చెప్పడం కాదు, నేనే దాన్ని అడిగి పారేస్తాను. ఎక్కడుందది? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. సింధు, సింధు, ఏయ్, ఎవరే నువ్వు?
షికార్లు కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? మీరంట మీరు ఈ దొంగ మర్యాదలకేం గాని చెప్పు, అసలు ఎవరు నువ్వు? Who the hell are you? నిజం చెప్పు, నిజంగానే నీకు గతం గుర్తులేదా లేక గుర్తు లేనట్టు నటిస్తున్నావా? చెప్పు. సింధు వచ్చావా? చెప్పు, ఎవరిది? సింధు కొంచెం సభ్యతగా మాట్లాడడం నేర్చుకో. చూసావా అత్తయ్య, నేను సభ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలంట. డాక్టర్ గారు ఎర్రగా బుర్రగా ఉంది కదా అని యంగ్ పేషెంట్ ని పక్కనేసుకుని షికార్లు కొడితే మాత్రం సభ్యతనా? సింధు ఏం బావా, కోపం వచ్చిందా? నిన్నొక్క మాట అన్నందుకే నీకు ఇంత కోపం వస్తే నువ్వు దీన్ని పక్కన కూర్చోబెట్టుకుని షికార్లు కొడుతుంటే నాకెంత కోపం రావాలి? సింధు, లేనిపోని ఊహించుకొని అర్థం పడతారు లేకుండా మాట్లాడకు. నేను అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నానా? అత్తయ్య, బావా నావాడు. చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, బావా నావాడని. కార్లో అయినా సరే, ఫోటోలో అయినా సరే బావ ఎడం పక్కన ఉండాల్సింది ఈ సింధునే. చూడు బావా, పెళ్లి పీటల మీద నీ ఎడం పక్కన కూర్చోవాల్సింది నేను మాత్రమే. నీ పక్కన ప్లేస్ ఎప్పటికీ నాదే. నా ప్లేస్ లో ఇదే కాదు, ఇంకే ఆడదైనా సరే ఒక్క క్షణం కూర్చున్నా నేను భరించలేను. గుర్తుంచుకో, దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యూ. తేడా వచ్చిందో ఈ సింధు ఎంతకైనా తెగిస్తుంది. ప్రాణాలు తీయడానికైనా, ప్రాణాన్ని తీసుకోవడానికైనా. ఎలాగైతేనే నీ తోటికోడలు పీడ బిరగడైపోయింది. ఆ ఏడుపు కొట్టు మొహంది ఏమైపోయిందో మనకెందుకు గాని నాకు మాత్రం పట్టరానంత సంతోషంగా ఉంది. నాకు మాత్రం పుండు మీద కారం చల్లినంత మంటగా ఉంది. సౌందర్య, అవును మమ్మీ, బిడ్డ పోయినా పురిటి కంపు మాత్రం పోలేదు అన్నట్టు అది ఇంట్లోంచి లేచిపోయినా ఆ ముసలాళ్ళున్నారే నా అత్తమావలు, వాళ్ళు ప్రతి క్షణం దాని నామస్మరణే. అర్చన ఉంటే ఇల్లు ఇలా ఉండేది, అర్చన ఉంటే అందరినీ అలా చూసుకునేది అంటూ ఒక్కటే నాస. అబ్బబ్బబ్బబ్బా, వినలేక చచ్చిపోతున్నాననుకో. పని పాట లేని ఆ ముసలోళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉంటాను మమ్మీ? అర్చన ఉన్నన్నాళ్ళు దాని గురించే, అది కనిపించకుండా పోయినా కూడా దాని గురించేనా? అందరికీ ఏ మందు పెట్టిందేమో గాని నాకు మాత్రం కనిపించకుండానే కంటి మీద గురుకు లేకుండా చేస్తోంది. అనవసరంగా ఎందుకు టెన్షన్ పడతావు? ఇప్పుడు నీకు ఆ ఇంట్లో అడ్డే ఉంది. ఆడుకోవడం మొదలుపెట్టు. అప్పుడే మర్చిపోయావా? ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నువ్వు చేసిన ఛాలెంజ్ని. మర్చిపోవడమా? నో వే మమ్మీ. ఒకప్పుడు నన్ను వాళ్ళ కోడలుగానే ఒప్పుకోనన్న వాళ్ళు, ఒకప్పుడు నన్ను బిజినెస్ చేయడానికే పనికిరావు అన్నవాళ్ళు, ఒకప్పుడు నన్ను అహంభావి పొగరబోతు అని తూలనాడిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలి పెడతానని ఎలా అనుకున్నావు? చేసిన ఛాలెంజ్ ని మర్చిపోతానని ఎలా అనుకున్నావు? మరి ఇంకెందుకు ఆలస్యం? వెయిట్ చేస్తున్నాను మమ్మీ. కరెక్ట్ గా దెబ్బ కొట్టే ఆపర్చునిటీ కోసం ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాను. జాగ్రత్త, ఈలోగా వాళ్ళు నిన్ను పసిగడితే నీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఛాన్సే లేదు మమ్మీ. నా సిక్స్త్ సెన్స్ చెప్పేదే నిజమైతే ఆ ముసలాళ్ళిద్దరిని ఈ చేతి వేళ్ల మీద కథాకళి డాన్స్ చేయించే రోజు ఎంతో దూరంలో లేదు. నిజంగా నువ్వు అలా చేసి చూపిస్తే నీకు ఆ రోజు చాలా గ్రాండ్ పార్టీ ఇస్తాను. చూస్తావు కదా మమ్మీ.
చూస్తా. ఈ సౌందర్య రివెంజ్ తీర్చుకోవడం మొదలు పెడితే ఆట ఆటగా సాగదు, వేట వేటగా మారుతుంది. ఎక్కడుందండి నా కూతురు? ఎక్కడుందండి మన అర్చన? తెలీదు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే జవాబు, తెలీదు. పోలీస్ కమిషనర్ గారికి చెప్పినా కూడా తెలీదు. తెలుస్తుందిరా, మన అర్చన ఎక్కడుందో తొందరలోనే తెలుసు. రాధా, మళ్ళీ నీ దగ్గరికి అమ్మ అంటుంది. ఆగిపోయారే, చెప్పండి. రాధా, మన అర్చన ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, తప్పకుండా తిరిగి వస్తుంది, లక్షణంగా మళ్ళీ కాపురం చేసుకుంటుంది అని నన్ను ఓదార్చడానికి చెప్పిన మాటలే తిప్పి తిప్పి మళ్ళీ చెప్పండి. రాధా, నాకు తెలుసండి, నా బిడ్డ అత్తారింటి గడప దాటి వెళ్ళింది అంటేనే మానసికంగా శోభని నరకాన్ని అనుభవించే ఉంటుంది. ఆ బాధని గుండెల్లో దాచుకోలేక, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయి చివరికి ఎందుకండి, ఏ పాపం చేసిందనండి నా బిడ్డకి ఇంత పెద్ద శిక్ష విధించాడా దేవుడు? ఎలా ఊరుకోనండి? నా బిడ్డ కడుపుని పోగొట్టుకుంది, కాపురాన్ని పోగొట్టుకుంది, మనశ్శాంతిని కూడా పోగొట్టుకుని ఇక అక్కడ ఉండలేక ఎన్నో వెళ్ళిపోయింది. ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా. కలలో మన అర్చనకి ఏమీ కాదు. తన క్షేమం కోసం నువ్వు చేసే పూజలు వ్రతాలు ఊరికే పోవు, వృధా కాదు. నా మాట నమ్ముతానండి. నా ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణం దాకా మీరేం చెప్పినా నమ్ముతాను. పిచ్చిదాన్ని, అందుకంటే ఇంకేమీ చేయలేదు కదా. నమ్ముతాను. ఏమీ ఆలోచించకుండా ప్లీజ్. వెళ్ళగొట్టిన సౌందర్య బాగుపడదు, ఈ జన్మకి బాగుపడదు. కక్ష కట్టి అర్జునికి అన్యాయం చేసి తను మాత్రమే సుఖపడదాం అనుకుంటుందేమో. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. అందరి పాప పుణ్యాలని తప్పకుండా రాస్తూనే ఉంటాడు. అన్ని తప్పులకి శిక్షను ఈ జన్మలోనే అనుభవించేలా చేస్తాడు.